2024లో ద బెస్ట్ రెమెడీ అనమాట స్కిన్ వైట్నింగ్ కోసం. 10 నిమిషాల్లో ఎంత నల్లటి స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. లైవ్లోని ఇప్పుడు నేను మీకు ప్రూవ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. 2024లో ద బెస్ట్ రెమెడీ స్కిన్ వైట్నింగ్ కోసం. ఇప్పటి వరకు మీరు చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ వీడియోస్ అనేది చూసుండొచ్చు, బట్ ఇదైతే ఎప్పుడు చూసుండరు, ఎక్కడ విని కూడా ఉండరు అనమాట. అంత డిఫరెంట్ రెమెడీ. ఫస్ట్ టైంకే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేకుండా, వేలుకు వేలు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా ఈజీగా మీ స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇంక లేట్ వద్దు, ఏమాత్రం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు హనీని యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ స్క్రబ్, అలాగే స్కిన్ హైడ్రేటింగ్గా ఉండడానికి ఈ స్క్రబ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ స్క్రబ్ అనేది మన స్కిన్ మీద మరీ హార్ష్గా ఉండదండి, చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ఈ స్క్రబ్ని ట్రై చేసేయచ్చు. ముందైతే నా ఫేస్ చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్ అనేది ఇలా ఉంది. రీసెంట్ టైమ్స్లో నేను చాలా ఎక్కువగా తిరిగేసాను సమ్మర్లో. దానివల్ల నా స్కిన్ అనేది ట్యాన్ అయిపోయింది. సో నేనేం ప్యాక్స్ తర్వాత ఫేషియల్స్ చేయించుకోలేదు. దానివల్ల నా స్కిన్ అనేది ట్యాన్గానే ఉందన్నమాట. సో ట్యాన్ ఉన్న నా స్కిన్ మీదే ట్రై చేస్తున్నాను. దీన్ని మనం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. మనకి నోస్ ఏరియాలో, చీక్స్ దగ్గర, చిన్ దగ్గర వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైనా ప్యాక్ వేసుకున్నా మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత పైనే మనకు కనపడుతూ ఉంటాయి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది కనపడుతూ ఉంటాయి. ఎలాంటి క్రీమ్ అప్లై చేసుకున్నా, లేదనుకుంటే ఏదైనా ఫౌండేషన్, మేకప్ ఏది వేసుకున్నా కనపడుతూ పైనే ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన లుక్ అనేది అస్సలు బాగోదు. మీకు అలాంటి ప్రాబ్లం ఉండకూడదంటే మాత్రం ఖచ్చితంగా స్క్రబ్ని వారంలో 2 సార్లు చేసుకోండి. మీ ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ఫేస్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్క్రబ్ని మనం ఫేస్కి కాదండి, నెక్కి, హ్యాండ్స్కి కూడా చేసుకోవచ్చు. 2 మినిట్స్ అనేది చాలా స్లోగా చేసుకోండి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. 2 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా నీట్గా, క్లీన్గా, ముఖ్యంగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే లేవు. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ప్యాక్ అనమాట. ప్యాక్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని, మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు 1 స్పూన్ చార్కోల్ పౌడర్. సో ఈ చార్కోల్ పౌడర్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత రైస్ పౌడర్ అనమాట, రైస్ ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ అయితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. డ్రై స్కిన్ వాళ్ళైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో తగినంత రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చార్కోల్ పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే, మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండినవి, వాటిని మనం కాల్చుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే పిస్తా సెల్స్ కానీ, బాదం పప్పుని కానీ డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో చార్కోల్ పౌడర్ లేదని చెప్పేసి బాధపడొద్దు, చార్కోల్ పౌడర్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే. దీన్ని ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి. డార్క్గా ఉన్న ప్లేస్లో మీరు ఫేస్కి, నెక్కి, డార్క్ అండర్ ఆర్మ్స్కి, ఎల్బోస్ దగ్గర, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా హ్యాపీగా అప్లై చేసేయండి. కాకపోతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మీరు ప్యాక్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ అలా అప్లై చేసుకోవాలి. అప్పుడే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ టైం కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాలు. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఇమీడియట్గా తెల్లగా మారుతుంది. 2024లో స్కిన్ వైట్నింగ్ కోసం చెప్పిన రెమెడీస్లో ద బెస్ట్ రెమెడీ అని చెప్తాను. ఇదైతే
ఇప్పటి వరకు మీరు ఎన్నో చూసుంటారు, కానీ ఇలాంటి రెమెడీని మీరు ఎప్పుడూ చూసుండరు. ఫస్ట్ టైంకే డార్క్గా ఉన్న స్కిన్ మీద ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అక్కడ స్కిన్ మొత్తం కూడా ఫేర్గా మారుతుంది. మీరు అండర్ ఆర్మ్స్లో కానీ ఎల్బోస్ దగ్గర కానీ ఎక్కడ ట్రై చేసినా సరే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను హ్యాండ్కి కూడా అప్లై చేసి చూపిస్తానండి. ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తున్నాను, ఇంకొక హ్యాండ్కి అప్లై చేయట్లేదు. సో మీకు డిఫరెన్స్ అనేది చూపించాలి కనుక హ్యాండ్కి అనేది అప్లై చేస్తున్నాను అనమాట. మనం ఎక్కడి వరకు మాత్రమే అప్లై చేస్తామో అక్కడ వరకు స్కిన్ మాత్రమే తెల్లగా అవుతుంది, అందులో డౌటే పెట్టుకోవద్దు. సో అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్తో నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. క్లీన్ చేసేటప్పుడే సూపర్ రిజల్ట్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇప్పటి వరకు నిజంగా చాలా చూసుంటారు, కానీ ఇలాంటి రెమెడీ అయితే చూసుండరు. ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంది అని చెప్తారు. అలాగే స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఫేర్గా మారిపోతుంది. ఏదో ఒక పెద్ద ఫేషియల్, ఒక పెద్ద సలూన్కి వెళ్ళి చేయించిన ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా మీరైతే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి, లేదంటే స్కిన్ అనేది ట్యాన్ అయిపోయింది అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నా స్కిన్ చూసారు కదా, మిలమిలా మెరుస్తుంది. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా. ఈ సమ్మర్లో నేను ఎక్కువగా ట్రై చేసిన రెమెడీ అయితే ఇదేనండి. నేను ఏ పార్లర్కి వెళ్ళలేదు, ఏ ఫేషియల్ చేయించుకోలేదు, ఏ బ్లీచింగ్ వేయించుకోలేదు అనమాట. నా స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంది. నేను ట్రై చేసిన రెమెడీ అయితే ఇదే. అప్లై చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి డిఫరెన్స్ కూడా చూస్తున్నారు కదా, ఎంత బ్రైట్గా ఉందో. సో ఇప్పుడే ట్రై చేసేయండి, అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాక్ అయ్యే ఉంటారు. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే ఉండదు. స్క్రబ్ని మనం వారంలో 2 సార్లు చేసుకుంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి అస్సలు ఉండవు. స్క్రబ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మన స్కిన్ తెల్లగా ఉండడం ఎంత ఇంపార్టెంట్, మన ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా ప్యాక్ విషయానికి వస్తే స్కిన్ మీద డస్ట్, దుమ్ము, ధూళి అంతా క్లియర్ అయిపోతుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ అనేది అస్సలు కనిపించదు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్యాక్ మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు కానీ, సన్ ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కానీ అప్లై చేసుకోండి. వారంలో మీరు 2 నుండి 3 సార్లు అనేది ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్ మాత్రం 2 సార్లు చేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మీ స్కిన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకున్నప్పుడు స్క్రబ్బు ప్యాక్ తప్పకుండా వేసుకొని అప్లై చేసిన తర్వాత హ్యాపీగా ఫేస్ వాష్ చేసి వెళ్ళండి. మీరేం అప్లై చేశారు, మీ స్కిన్ ఇంత గ్లోగా ఉందని అడుగుతారు. రీసెంట్ టైమ్స్లో నేను సమ్మర్లో చాలా పార్టీస్కి వెళ్ళాను, తర్వాత వెడ్డింగ్స్కి అయితే వెళ్ళాను అనమాట. నేను అప్లై చేసింది అయితే ఈ స్క్రబ్బు, ఈ ప్యాకేనండి. నా స్కిన్ అయితే చాలా బాగుందని చెప్పేసి ఏం అప్లై చేసామని అడిగారు. నేను మాత్రం పార్లర్కి వెళ్ళి ఏదో ఇంకేదో అప్లై చేసుకోవాలి, నా స్కిన్ మెరిసిపోవాలని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయను. న్యాచురల్గానే ట్రై చేస్తాను. నేనేం ట్రై చేసినా నేను మీకు షేర్ చేస్తాను అనమాట. నా స్కిన్ చూస్తున్నారు కదా, కొంచెం లిప్ బామ్ ఉంది, లిప్స్టిక్ ఉంది నా లిప్స్కి, ఇంకంతే ఏమీ లేదండి. సో నా స్కిన్ అయితే చాలా క్లియర్గా గ్లోగా ఉంది. సో మీరు చూడొచ్చు, ఫేస్ వాష్ చేసి వచ్చాను అంతే. సో చాలా నీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేస్తే న్యాచురల్గానే మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది నేను అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.